అయితే జమ్మూ కాశ్మీర్ లాంటి సరిహద్దు ప్రాంతాల వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు పరిస్థితి ఎలా మారిపోతుందో చెప్పలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చక్రి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు చక్రి. థ్యాంక్ యూ నళిని. నిన్న చూసాము, అంటే నిన్నటి వరకు ఒక ఎత్తు, నిన్న రాత్రి ఒక ఎత్తు అనే విధంగా పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను జమ్మూలో రద్దీగా ఉన్నటువంటి తావి బ్రిడ్జ్ మీద ఉన్నాను. జమ్మూ తావి బ్రిడ్జ్ మీద ఉన్నాను. మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ మరికొద్ది సేపట్లో ఈ బ్రిడ్జ్ అంతా కూడా బోసిపోబోతోంది. ఎందుకంటే నిన్న జమ్మూ ఎయిర్ బేస్ మీద, ఎయిర్పోర్ట్ మీద దాడి విఫలయత్నం చేసింది పాకిస్తాన్ డ్రోన్స్ అటాక్ చేశాయి. కానీ మన డిఫెన్స్ సిస్టమ్ S-400 సమర్థవంతంగా వాటిని నిర్వీర్యం చేయగలిగింది. గాలిలోనే వాటిని తునాతునకలు చేయగలిగింది. మరి ఈ రోజు రాత్రి ఏ విధంగా ఉండబోతుంది అంటే, నిన్న సమర్థవంతంగా వాళ్ళ అటాక్స్ని మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా భయం అయితే ఉంది. ఎందుకంటే అటు పూంచ్ సెక్టర్లో కానీ, ఉరిలో కానీ ఈ ప్రదేశాల్లో వారు బాంబ్స్ విచక్షణరహితంగా వేశారు. అలాగే విచక్షణరహితంగా ఫైరింగ్ చేశారు. అక్కడ కొన్ని ఇళ్లు ధ్వంసం అయ్యాయి. చాలామంది నిరాశ్రయులు అయ్యారు. కొంతమంది గాయాలయ్యాయి. కొంతమంది చనిపోయారు. నిన్నటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మరింత ముందస్తుగా సన్నద్ధమవుతోంది భారత ప్రభుత్వం. సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి, సరిహద్దు రాష్ట్రాల అధికారులతోటి భేటీ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుని అక్కడ పూర్తిగా ఏ విధమైనటువంటి కట్టుబాటు చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలనేది ముందస్తుగానే వాళ్ళందరికీ కూడా స్టాండర్డ్ ప్రొసీజర్ ఆపరేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి పాస్ చేశారు. ఇక్కడ జమ్మూ విషయానికి వచ్చినట్లయితే, నిన్న జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది. చాలా కాలం తర్వాత జమ్మూ ఇలాంటి ఒక నగరం మీద దాడి చేయాలనుకోవడం పాకిస్తాన్ నిన్న నిజంగా తెగించిందని చెప్పుకోవచ్చు. కానీ సమర్థవంతంగా మన రక్షణ వ్యవస్థ అంతా కూడా అడ్డుకోవడంతో పాకిస్తాన్ గర్వభంగమైంది. నిన్న పాకిస్తాన్ కేవలం మొరగగలదు కానీ కరవలేదు అనేది నిన్న రాత్రితో నిరూపితం అయిపోయినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ అంటుంది కాశ్మీర్ ఈజ్ అవర్ జగ్యులర్ వెయిన్ అని, అంటే ఒక మాకు జీవనాడి లాంటిది, మేము దాన్ని వదులుకోమని చెప్పి. నిన్న పాకిస్తాన్కి అది బూమరాంగ్ అయింది. పాకిస్తాన్ జగ్యులర్ నాడి అంటే జీవనాడిని పట్టుకొని లాగితే పాకిస్తాన్ విలవిలలాడింది. ఒక పక్కన భారత్, మరో పక్కన బలూచిస్తాన్ పాకిస్తాన్ని పట్టుకుని కుదిపేస్తూ ఉంటే ఎటు పోవాలో ఎటు పారిపోవాలో తెలియక వాళ్ళ ప్రధాని దాక్కున్నాడు, వాళ్ళ ఆర్మీ చీఫ్ దాక్కున్నాడు. మరి ఈ రోజు రాత్రి ఎవరెవరు దాక్కుంటారు, ఎవరెవరు ఎటు పారిపోతారనే పరిస్థితి కూడా పాకిస్తాన్కి దాపురించే అవకాశం ఉంది. ఒకవేళ భారత్ మీద యుద్ధానికి తెగబడితే మరోసారి, నిన్న 2 సార్లు విఫలయత్నం చేసి 2 సార్లు డ్రోన్లతో, దాదాపు 500 డ్రోన్లతోటి భారత్ మీద ఏకకాలంలో దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ భారత్కున్న శక్తి సామర్థ్యాలు తెలియవు పాకిస్తాన్కి. నిన్న భారత్ ఏ విధంగా రెస్పాండ్ అయింది, ఒక మంచివాడి సహనాన్ని పదే పదే పరీక్షిస్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు దాపురిస్తాయో పాకిస్తాన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని నిన్న రాత్రి చూసింది. రాత్రి అంతా కాళరాత్రి అయింది పాకిస్తాన్కి. అదేవిధంగా మేము కూడా ఏదో చేయబోతున్నాం, ఏదో చేస్తున్నాం అనే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ ఎక్కడా కూడా భారత్ సరి జోడుగా నిలబడలేకపోయింది, సమఉజ్జీగా నిలబడలేకపోయినటువంటి పరిస్థితిని పాకిస్తాన్లో నేను చూసాం. ఈ రోజు మళ్ళీ సాహసం చేస్తుందా, దుస్సాహసం మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, హోప్ ఫర్ ది బెస్ట్ అని చెప్పారు. సో ఇండియా గవర్నమెంట్ వర్స్ట్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ ఎలాంటి దాడి జరిగినా కూడా దాన్ని తిప్పికొట్టేందుకు, దాని నుంచి మనం రక్షణ పొందేందుకు, భారతీయులందరినీ సురక్షితంగా ఉంచేందుకు భారత ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటుంది. ఒక పక్కన రక్షణ కల్పిస్తూనే మరో పక్క తిరుగుబాటు చేస్తుంది. పాకిస్తాన్ మీద అఫెన్సివ్గా, అగ్రెసివ్గా దాడి చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో నిన్న మనం చూసినట్లయితే మన రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. కానీ నిన్న దాడి జరిగిన తర్వాత మన ఇక్కడ జమ్మూలో కావచ్చు, లేదంటే జైసల్మేర్లో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. అంటే పూర్తిగా ఎక్కడ కూడా లైట్లు వెలగకుండా పూర్తిగా బ్లాక్అవుట్ చేసేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు కాస్త ముందుగానే, నిన్నటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ముందుగానే 6 గంటల నుంచే బ్లాక్అవుట్ ప్రకటించే పరిస్థితి. జైసల్మేర్ సరిహద్దులు కావచ్చు, పంజాబ్ సరిహద్దులు కావచ్చు, ఇటు జమ్మూ సరిహద్దులు కావచ్చు. ఇక జమ్మూ టౌన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ బ్లాక్అవుట్కి సంబంధించి ఎట్లాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా 6 గంటలకి మార్కెట్స్ అన్నీ కూడా మూసేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం ఇక్కడ లోకల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను కనుక్కున్న సందర్భంలో వాళ్ళ నుంచి తెలిసింది. అలాగే అఫీషియల్స్ నుంచి కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రద్దీ అంతా కూడా పూర్తిగా వీళ్ళందరూ కూడా ఇళ్లకు చేరుకునేటటువంటి పరిస్థితి. సాయంత్రం చీకటి పడుతుంటే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయనేది ఒక భయం సాధారణంగా ప్రజల్లో ఉంటుంది. రక్షణ కల్పిస్తున్నప్పటికీ కూడా భయం అనేది సాధారణంగా కలుగుతుంది. దేశ ప్రజలందరూ నిన్న రాత్రి ఏ విధమైనటువంటి భయాందోళనకు గురయ్యారో మనందరం
మనందరికీ తెలుసు. సో ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా నిన్న ఎంత కాన్ఫిడెన్స్ కనిపించిందో భారత ప్రభుత్వం అదే కాన్ఫిడెన్స్ని ఈరోజు ప్రజల్లో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి నుంచే వాళ్ళందరినీ కూడా సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో సైరన్ మోగించి 8.5 కిలోమీటర్ల వరకు సైరన్ వినిపించే విధంగా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక సరిహద్దు రాష్ట్రాల పరిస్థితి తెలిసిందే. వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. సో వాటన్నిటికి సంబంధించి నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా నిన్న చేశారు, నిన్న థర్డ్ ఫేజ్ ఏ విధంగా సక్సెస్ అయిందనేది మరికొద్దిసేపట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ భేటీ నిర్వహించింది. ఆ భేటీ తర్వాత మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతుంది. నిన్న జరిగిన ఆపరేషన్ సంబంధించి ఏ విధమైనటువంటి వివరాలను తెలియజేస్తారనే దాని మీద కూడా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రాలేదు. మనకి మీడియాలో వచ్చినటువంటి వార్తలు తప్పించి అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. నిన్న ఇన్ని దాడులు చేశాం, ఇన్ని దాడులు సఫలమయ్యాయి, పాకిస్తాన్ చేసిన ఈ దాడి విఫలమైంది, ఇక్కడ నష్టం జరిగింది, ఇక్కడ పాకిస్తాన్ నష్టపోయిందనే విషయాలను పూర్తి స్థాయిలో మరికొద్దిసేపట్లో తెలియజేసే అవకాశం కనపడుతుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది తావి రివర్, జమ్మూ తావి రివర్ ఫ్లో అవుతూ ఉంది. సో ఈ తావి రివర్ మనకి చినాబ్ రివర్కి ఒక ట్రిబ్యూటరీ, అంటే దానికి ఒక ఉపనది. ఇది వెళ్ళి చినాబ్ నదిలో కలుస్తుంది. ఈ నీటినే మనం ఆపేసాం, పాకిస్తాన్కి వెళ్లకుండా కింద చినాబ్ నది మీద ఉన్నటువంటి ఆనకట్టలతోటి నీళ్లు ఆపేసి మనం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని జలదిగ్బంధం చేశామని చెప్పుకోవచ్చు. చుక్క నీరు కోసం పాకిస్తాన్ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. అదే నీటిని ఉగ్గబట్టి మొత్తం పూర్తిగా ఒక్కసారి వదిలితే పాకిస్తాన్లో వరదలు వచ్చేటటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్ని అన్ని రకాలుగా దౌత్యపరంగా ఇటు జలదిగ్బంధం చేస్తూ, మరో పక్కన రక్షణ వ్యవస్థతో దెబ్బ కొడుతూ, మరో పక్కన బలూచిస్తాన్ నుంచి కూడా దానికి ఉక్కిరిబిక్కిరయ్యేటటువంటి పరిస్థితి. ఏ దేశం కూడా పాకిస్తాన్కి సహకరించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతూ ఉంది. సో ఈ రోజు రాత్రి మరొకసారి దుస్సాహసానికి తెగబడుతుందా, పాకిస్తాన్ తోక ముడిచి మళ్ళీ తన దారి తను చూసుకుంటుందా అనేది మరికొద్దిసేపట్లో తేలబోతోంది. చీకటి పడితే కానీ పాకిస్తాన్కి దాడి చేసే ధైర్యం రావటం లేదు. సో మరి ఈరోజు చీకటి పడిన తర్వాత పాకిస్తాన్ దుస్సాహసం చేస్తుందా, భారత్ మీద మరొకసారి విఫలయత్నం చేయబోతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏది చేసినా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే రీతిలో దానికి డబుల్గా పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి, మూతోడు జవాబు చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ఒక చిన్న మచ్చు తునక చూసాం. అటు సైడ్ నుంచి నేవీ, ఇటు సైడ్ నుంచి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అందరూ కూడా ఒక్కసారిగా తెగబడేసరికి పాకిస్తాన్కి ఊపిరాడనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుందా పాకిస్తాన్, లేదంటే తోక ముడిచి ఇంటికి వెళుతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో బాంబ్ షెల్స్ వేయడం కావచ్చు, లేదంటే ఫైరింగ్ చేయడం కావచ్చు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ని నమ్మడానికి వీల్లేదు. రాత్రికి ఏ విధమైన దుస్సాహసం చేసినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా అయితే భారత రక్షణ వ్యవస్థ కనబడుతూ ఉంది. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఇప్పటికే ఎక్సర్సైజ్ పూర్తయింది. రాత్రికి తీసుకోవాల్సిన చర్యలు అంటే ప్రజల నుంచి, పౌరుల నుంచి ఎట్లాంటి సన్నాహకంగా ఉండాలి, ఎట్లాంటి ప్రాక్టీస్ చేయాలనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. సో ప్రస్తుతం జమ్మూలో అయితే పరిస్థితి ఇది. జమ్మూ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ అయిపోయాయి. ఇప్పటికే జమ్మూ ఎయిర్పోర్ట్ నేను ఎక్కడైతే దాడి జరిగిందో దాన్ని ఎనర్జీ అధీనంలోకి తీసుకుంది. ఈరోజు ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నా కూడా రక్షణ కల్పించడానికి, ఎదుర్కోవడానికి, దాడి చేయడానికి భారత ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. మరికొద్దిసేపట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎట్లాంటి వివరాలు తెలియజేస్తుందో చూడడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. యుద్ధ భూమి నుంచి ఎన్టీవీ టీం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందజేస్తూ ఉంటుంది. ఓవర్ టు యు నళిని. రైట్ చక్రి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం చూస్తున్నాం జమ్మూ వద్ద నెలకొన్నటువంటి పరిస్థితిని మనకు వివరించే ప్రయత్నం చేశారు మా ప్రతినిధి చక్రి. అక్కడ ఎక్కడికక్కడ హైలైట్ ప్రకటించినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. 6 గంటల తర్వాత మార్కెట్లన్నీ కూడా క్లోజ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా ఎక్కువగా బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండాలంటూ కూడా జాగ్రత్తలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ హైలైట్ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి కనిపించినటువంటి బ్రిడ్జ్ ని కూడా మరి కాసేపట్లో మూసివేయబోతున్నారు. ఆ బ్రిడ్జ్ కూడా బోసిపోబోతోంది. మరి కాసేపట్లో ఎక్కడా కూడా జనం తిరగొద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.